ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలకు సిద్ధమవుతోంది అని అన్నారు కేటీఆర్. అయినా ప్రభుత్వ తీరుని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటున్నారు కేటీఆర్. ఇచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డం కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి.